ఏపీలో ఏ చిన్న అంశం దొరికినా చాలు పార్టీలు వెంటనే రాజకీయం చేసేస్తుంటాయి. ఈ క్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్ సిసోడియా ఏపీ మంత్రులకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంత్రుల ఎదుట ఏపీ రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిసోడియా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోలను వైసీపీ కూడా తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఇక ఈ ఫోటోలో మంత్రులు వంగలపూడి అనిత, అనగన సత్యప్రసాద్, పొన్నూరు నారాయణతో పాటు నిమ్మల రామానాయుడు ముందు సిసోడియా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఇది అంటూ వైసీపీ ఎద్దేవా చేసింది. విజయవాడను ఇటీవల వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో వరద నష్టం గురించి, సహాయక చర్యల గురించి సిసోడియా మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే వైసీపీ ట్వీట్ కు టీడీపీ శ్రేణులు కూడా ఇదే రీతిలో బదులిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రులను ఇంటి బయట నుంచోబెట్టారంటూ దీనికి సంబంధించిన ఫోటోను వైరల్ చేస్తున్నారు. నీలా మేం చేయలేదు కదా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. అలాగే రియల్ ఫొటోస్ ఇవిగో అంటూ సిసోడియా మంత్రులకు వివరిస్తున్న కొన్ని ఫొటోస్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు టీడీపీ శ్రేణులు. ఇదే సమయంలో నెటిజన్ నుంచి కూడా ఆర్ సిసోడియా ఏపీ మంత్రుల ఫోటో గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, మంత్రులను అధికారులు గౌరవించాల్సిన అవసరం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల గురించి సిసోడియా టీచర్ తరహాలో వ్యవహరిస్తుంటే మంత్రులు వింటున్నారని, ఇదేం తప్పు కాదులే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఓ ఫోటో ఇలా రెండు పార్టీల శ్రేణుల మధ్య సోషల్ మీడియా యుద్ధానికి కారణమైంది.